దేవుని విషయంలో కనిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, మనుషులంగా మనం కనిపెట్టుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత సామెతలు అంటాడు, మనం ఎదుటోళ్ళలో తప్పులు లోపాలు వాటిని వీటిని కనిపెట్టడానికి కాదు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది, దేవుడు నిన్ను చేయమన్నది నీ నడతలను నువ్వు కనిపెట్టమని. సామెతల గ్రంథంలో చూస్తారా వచనం? మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా? 16వ అధ్యాయం 17వ వచనం చూడండి అన్న. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకొను. అద్దుగో ఏం కనిపెట్టమన్నాడమ్మా అక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా కీలకమైన మాట. అతని ప్రవర్తన నేను చూస్తుంటానండి, నాకు నచ్చుతండి అతని ప్రవర్తన. నేను చాలా కనిపెట్టాను కదా, అబ్బే అసలు ఆమె ప్రవర్తన నేను చాలా కనిపెట్టానండి. అబ్బే నాకు అస్సలు నచ్చదు ఆమె ప్రవర్తన. అసలు కనిపెట్టిందంటే ఏమో, ఈయన కనిపెట్టాడంటే అవతలో నడత. ఇక్కడ నీ ప్రాణం నీవు కాపాడుకోవాలి, నీవు క్షేమంగా ఉండాలి, దేవుని ఎదుట నువ్వు యోగ్యంగా ఉండాలంటే అతని ప్రవర్తన నేను చాలా కనిపెట్టానండి. ఆమె ప్రవర్తన ఇంకా ఈ డైలాగులు కాదు. ముందు నీ ప్రవర్తన నువ్వు, నా ప్రవర్తన నేను, మన ప్రవర్తనను మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎస్, అసలు అతను అట్లా చేయకూడదండి, అతను ప్రవర్తించకూడదు, చాలా తప్పది. అసలు అట్లా ఆ స్థితిలో ఉన్నట్టు చేయకూడదు, ఈ స్థితిలో ఉన్నట్టు చేయకూడదు. ఊరికి అవతల వాళ్ళని కనిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ నడతలని బాగా కనిపెట్టినట్టుగా వీళ్ళ నడతలని కనిపెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన నో. బుద్ధిమంతుడైన వాడు తన నడతను తాను కనిపెట్టుకుంటాడు. సో ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అసలు ఎలా ప్రయాణం చేస్తున్నాం, అసలు మన క్యారెక్టర్ ఏంటి, మన బుద్ధి ఎన్ని రకాలుగా మారుతుంది, మన బతుకు ఎన్ని వంకరలు తిరుగుతుంది, అసలు మనం దేవుని ముందు ఎలా ఉన్నాం అని తన ప్రవర్తనను నిరంతరం కనిపెట్టుకునేవాడు ధన్యుడు 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 ధన్యుడు. హల్లెలూయా. ఇది అందరూ నేర్చుకోవాలి. నేనైతే అదే తీర్మానంతో ఉంటానండి. వాళ్ళ ప్రవర్తనలు వీళ్ళ ప్రవర్తనలు ఎక్స్రేలు చేసుకొని ఇదంతా షాకిరి ఎందుకు నాకు? అందుకే నాకు దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలంలో ఎక్కువ శాతం నన్ను నేను విమర్శించుకోవడానికి, నన్ను నేను వెతుక్కోవడానికే మనసు పెట్టాను. ప్రారంభం నుంచి కూడా వాళ్ళట్లా వీళ్ళెట్లా అని నేను వెతికింది లేదు, దొరికిన విషయాలు తీసుకెళ్ళి ప్రచారం చేసింది లేదు. అనవసరపు వేస్ట్ వ్యవహారం అది. తెలివైన పని ఏంటి? నేను బాగుపడాలి, దేవుని క్రమంలో ముందుకెళ్ళాలి, నేను వర్ధిల్లాలి, నేను కాపాడబడాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు? ముందు నీ సంగతి చూడన్నాడు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరులో ఉన్న కంటిని నలుసును వెతకనేలా? వేషధారి, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు అవతలాడి కంట్లో నలుసు నీకు కనపడిద్ది అన్నాడు. నీ కంట్లో దూలం అన్నాడు, అవతలాడి కంట్లో నలుసు అన్నాడు. ఇది దేవుడి జడ్జిమెంట్. అవతలవాడి కళ్ళల్లో నలుసుని వెతుకుతున్న వాడికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, వాడి కంట్లో నలుసే ఉందిరా, నీ కంట్లో నాకు దూలం కనపడుతుంది. కంట్లో దూలం ఎట్ట పట్టిద్ది అని నాకు అర్థం కాదు. కంట్లో దూలం ఎట్టుంటుంది అసలు? నలుసు అంటే ఏదో అణువు అంత ఉంటుంది. దూలం, కంట్లో దూలం అంటాడు అంటే ఏంటంటే, అవతల వాడి క్యారెక్టర్లో లోపాలు వెతుకుతున్న నీ క్యారెక్టర్ పెద్ద పెద్దవి కనపడుతున్నాయి. అమ్మా, నీ దగ్గర కనపడుతున్నాయి. నువ్వు బాగుపడాలంటే, వర్ధిల్లాలంటే, నీ ప్రాణం కాపాడబడాలంటే, నా దీవెన నువ్వు పొందాలంటే వాళ్ళని వీళ్ళని రంధ్రాన్వేషణ కాదు, నీ బతుకు నువ్వు చూసుకో. అసలు నువ్వేందో చూడు. నీలో అసూయ పనిచేస్తున్నామో చూడు, నీలో మత్సరం పనిచేస్తున్నామో చూడు, నీలో నిష్కారణ ద్వేషం పనిచేస్తున్నామో చూడు, నీలో అవతలి వాళ్ళ పతనం చూడాలన్నా ఆ దరిద్ర కొట్టు మనసు పనిచేస్తున్నామో చూడు, నీలో ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేటువంటి ధోరణులు ఏమైనా ఉన్నాయేమో చూడు, దేవుని ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలు నీలో రేగుతున్నాయేమో చూడు. పసిగట్టు, కనిపెట్టు. నీలోనికి నువ్వు, నాలోనికి నేను. ఇది ఎంత ముఖ్యమంటే, దీన్ని కానీ సాధన చేసి సక్సెస్ అయిన వాడు, నేను చెబుతున్నాను, దేవుని కృప సమృద్ధిగా పొందుతాడండి. అవ్వాలి.
అలాంటి వాడిని ఎగ్దం దేవుడు ఏమంటాడు తెలుసా? నా దాసుడు, నా దాసురాలు అంటారు. నా స్నేహితుడు అంటాడు, నా హృదయానుసారి అంటాడు, నాకు ఇష్టమైన వాడు అంటాడు, బహుప్రియుడు అంటాడు, ప్రవక్త అంటాడు. ఇలాంటి మనసున్నోడిని. ఎందుకంటే ప్రవక్తలందరూ కూడా తమ విషయమే ఇలాంటి అభిప్రాయాలే వెళ్ళిపుచ్చారు. సామెతల 30లో దేవోక్తులను ప్రవచించేటువంటి యాకే కుమారుడైన ఆగూర్ అన్నాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని. అలాంటి బుద్ధి కలిగిన వాడు గనుక అతడు ప్రవక్త. తన్ను తాను చూసుకునే మనసుంది కనుక ప్రవక్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అత్యున్నత సింహాసనం మీద ఉన్న ప్రభువును చూచి, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, దేవా నేను అపవిత్రుడను అని తన అపవిత్రతను తను గుర్తుపట్టాడు కనుకనే ఆయన యెషయా. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఉంటే 66 అధ్యాయాలు ఉన్న ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించినటువంటి గతకాలం, భవిష్యత్తు, వర్తమానం 3 కాలాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 3 కాలాలకు సరిపడా సబ్జెక్టును మనకిచ్చిన గ్రంథం ఏదన్నా ఉందంటే అది యెషయా గ్రంథం. అందుకే ధన్యుడైన ప్రవక్త. 66 అధ్యాయాలుగా పుస్తకాన్ని ఇచ్చినటువంటి ప్రవక్త అయ్యాడు. తనలోనికి తాను చూసుకునే తత్వం, తన నడతలను తను కనిపెట్టి తానేమై ఉన్నాడో దేవుని ముందు ఒప్పుకునేవాడు ధన్యుడంటే. ఇతరులను విమర్శించని ఎలా, ఇతరులను ఎగతాళి చేయని ఎలా, ప్రభా ముందు నేనే తేడా అనుకునే మనసు ఎంత మంచిది. తానేమై ఉన్నాడో, తానేమై ఉన్నదో గుర్తుపట్టే హృదయం ఎంత గొప్పది. దానియేలు నీవు బహు ప్రియుడు అంటాడు దూతొచ్చి. దూతకు ప్రియుడా, దేవునికి ప్రియుడా? దేవునికే ప్రియుడు. నీవు బహుప్రియుడవు గనుక నేను వచ్చి తిని అంటాడు. దానియేలు బహుప్రియుడు. కానీ దానియేలుని గదిలిస్తే, దేవా నా పాపములను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, మాకు సిగ్గే తగున్నది, మేము మా స్వనీతిని బట్టి కాదయ్యా, నీ కనికరములను బట్టియే నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. అయ్యా నేను మంచోడిని కాదు, నా వారు మంచోళ్ళు కాదు ప్రభువా, మేమంతా బలహీనులమే నాయన. కావాలంటే చూడండి దానియేలు గ్రంథం ఇంటికి పోయిన శుక్రవారమే అనుకుంటా చెప్పింది. దేవునికి స్తోత్రం. పోయిన శుక్రవారమే కదా. అందుకే దానియేలు బహుప్రియుడు. దేవా నేను పర్లేదనుకుంటే ఎట్లా? దేవా నేను పర్లేదనుకుంటే అసహ్యుడు. దేవా నేనేమై ఉన్నానో నాకు అర్థమైంది ప్రభువా, బహుప్రియుడు నువ్వు పోవండు. ప్రైజ్ ది లార్డ్. దేవా పురుగును అన్నాడు దావీదు, పురుగు వంటి వాడను ప్రభువు అన్నాడు. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. దేవా పాపిని పాపములో పుట్టినవాడను ప్రభు. నాయనా నేను అతిక్రమకారుడను, నాకు తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడు అయ్యా, నువ్వు నన్ను శిక్షించిన న్యాయమేనయ్యా, నేను మంచోడిని కాదు ప్రభువా, నా చర్యలలో మంచి లేదు ప్రభువా, నేను దోషిని ప్రభువా, నా చిత్తానుసారమైన మనసు గలవాడేవి నీవు దావీదు. బా ఎంత ముఖ్యమండి ఇది. ఇప్పుడు చెప్పినప్పుడు వింటామా? నిజంగానే అంతే ఉండాలా. అసలు ఇతరులతో మనకి ఎందుకు, మన సంగతి ఎందుకు మనం చూసుకోవాలి అనిపించిద్దా? ఇంటి బాగానే ఈ మొత్తం పోతాయి. పోవా? నిజంగా మీ హృదయంలో స్థిరపడి ఉండిన ఎంత మేలు. అప్పుడు నీకు అతిశయమే ఉండదు, ఇతరుల మీద మిడిసిపడే అహంకారమే ఉండదు. ఇంకా చెప్పాలంటే అందరూ నీకంటే ఉన్నతంగా కనపడతారు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఫీలింగ్, మీ అందరి ఫీలింగ్ చెప్పండి. మీరు పరిశుద్ధులా, నేను పరిశుద్ధున్నా? మీరు పరిశుద్ధులా, మీరు ఎక్కువ పరిశుద్ధులా, నేను ఎక్కువ పరిశుద్ధున్నా? ఎంతమంది చెప్తారు నేను ఎక్కువ పరిశుద్ధుడిని, నేను ఎక్కువ పరిశుద్ధురాలని అని? మీ అందరి ఫీలింగ్ యథార్థంగా చెప్పాలి. మీ ఫీలింగ్ ఏంది? నేను ఎక్కువ పరిశుద్ధుడినా, మీరు ఎక్కువ పరిశుద్ధులనా? ఏడిచావాలే, నేనే ఎక్కువ పరిశుద్ధురాలని. ఎవరు పరిశుద్ధులు అంటే? నేను పరిశుద్ధుడిని అని మీరందరూ అంటే మీరందరూ పాపులను ఒప్పుకుంటారు అన్నమాట. సో నేను పరిశుద్ధుడిని, కన్ఫామేగా ఎక్కువ పరిశుద్ధుడిని. చెప్పండి తొందరగా, డౌట్ లేదుగా. చేతులు ఎత్తండి. అవును అన్నాను, మాకంటే ఎక్కువ పరిశుద్ధుడు అన్నోడు చేతులు ఎత్తండి. ఒక చిన్నోడు ఎత్తట్లా, ఏడిసేవలేనా? రైట్, అందరు ఎత్తారు. చాలా వందనాలు మీరు నన్ను మీకంటే గొప్పగా ఎంచినందుకు.
అది మీ మర్యాద, మీ ప్రేమ, నా పట్ల మీకున్న గౌరవం, నేనంటే మీకు దేవుడిచ్చినటువంటి అభిమానం, ఆనందం. అయితే నా ఫీలింగ్ చెప్పనా, మీరు పరిశుద్ధులు కాదు, నేను పరిశుద్ధుడిని కాదు, మొత్తం తేడానే. కానీ ఆయన రక్తమే మనకు పరిశుద్ధతను ఆపాదించింది. ఇది మొదటి సంగతి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కువ పరిశుద్ధులా, నేను ఎక్కువ పరిశుద్ధున్నా? ఎవరు కాదు, తూచి మేము ఒప్పుకో, అందరం తేడానే. ఆయనే మన పరిశుద్ధత. విడిపించెనే నన్ను నీ రక్తము, నీ అందే నాకు అమరత్వము. అసలు ఫస్ట్ ఈ పాట దేవుడు ఇచ్చినప్పుడు నా పరిశుద్ధతవు నీవే అని పాడా. మళ్ళీ జనాలకు అర్థం కాదేమో అని పరిశుద్ధుడు చేశా. నా పరిశుద్ధతవు నీవే. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చివరి వచనంలో ఉన్న వచనాలు యాజ్ ఇట్ ఈజ్ అలానే రాశా దేవుడిచ్చిన ప్రేరణతో. మళ్ళీ జనాలకు అర్థం కాదు, బయట అన్యులకు అర్థం కాదు. పరిశుద్ధతవు నీవే అంటాడు, ఏంది అసలు అది అని అనుకుంటారని పరిశుద్ధుడవు అని ప్రభువుకి ఆపాదించాను అన్నమాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు పరిశుద్ధులా, నేను పరిశుద్ధున్నా? మొత్తం పాపులమే, కానీ ఆయన రక్తమును బట్టి అందరము కదా, రైట్. అయితే నా ఫీలింగ్ ఏంటో తెలుసా, మనందరం పరిశుద్ధులమే యేసునందు. అయితే విడిగా కూడా జీవితంలో క్యారెక్టర్ పరంగా చూసుకుంటే నాకెందుకో నాకన్నా మీరే మంచోళ్ళు అనిపించిందండి. ఇందాక మీరేమో మాకంటే నువ్వు మంచోడు అన్నారు కదా. నిజంగా చెబుతున్నానండి. ఇది నాకు ఎప్పుడు అనిపించిందో తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితమే అనిపించింది. మా తండ్రి పాటల సీడీ ఉందే, అప్పుడే అనిపించింది. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు అనే పాట ఉంది కదా, ఆ పాటలో నేను ఆ వచనాన్ని మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మ ప్రేరణలో. నేనేమై ఉన్నానో నాకు తెలుసు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతలకందరినీ దివ్యమైన సేవను, దూతలకందరినీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను అందుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. దేవునికి మహిమ, హల్లెలూయా. నిజంగా నా ఫీలింగ్, నా ఇన్నర్ ఫీలింగ్ యథార్థంగా చెప్తున్నా. నా పాపములన్నిటినీ కడిగి వేసినావు, పతనమైన నా జీవిత గతిని మార్చినావు. పనికిరాని నన్ను నీ కొలతలో తీసుకుంటే నేను పనికిరాను ప్రభువా, కానీ నీ ప్రేమతో నన్ను నిలబెట్టు. ఎందుకు ఇంత ప్రేమ చూపావు నాకు అర్థం కావట్లేదు అని క్వశ్చన్ ఆ పాట. హల్లెలూయా, హల్లెలూయా. మీ విషయంలో నాకున్న ఫీలింగ్ అది. దేవునికి చెప్పుకున్నా అంతే చెప్పుకుంటాను. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరో ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఇది నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకు? నన్ను నేను వెతుక్కుంటాను. ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో,
ఓ శత్రువు నన్ను ప్రతి పాయింట్లో ఎలా అవుట్ చేయడానికి తపన పడతాడో, తహతహలాడతాడో, అలా నేను ఎదుటి వాళ్ళని వెతుకుదానికి టైం కేటాయించను, కానీ నన్ను నేను వెతకడానికి టైం కేటాయించుకుంటాను. నన్ను నేను కామెంట్ చేసుకోవడానికి, నన్ను నేను విమర్శించుకోవడానికి, నా లోపములు నేను చూసుకొని అవి దేవుని ముందు ఒప్పుకోవడానికి, నా నడతలను కనిపెట్టుకొని దిద్దుకోవడానికి నాకు ఇష్టం. నా బిడ్డలకు కూడా అదే నేర్పుతున్నాను. అది నేర్చుకోండి బాబు అని చెప్తున్నాను ఆత్మీయ బిడ్డలకి. ఎదుటి వాళ్ళలో రంధ్రాన్వేషణలో వెతకొద్దు నాయనా. ఎప్పుడైనా దేవుని ముందుకు వచ్చినప్పుడు, దేవుని ముందు మనం జీవించేటప్పుడు మనల్ని మనం వెతుక్కోవాలి. ఒకవేళ అవతలి వాళ్ళు ఏదైనా బలహీన పడితే, ఏ స్థితిలో వాళ్ళు అలా తేడా పడ్డారో, ఎందు నిమిత్తం అలా బలహీన పడ్డారో, ఆ ప్లేస్లో ఉండి ఆలోచించి అర్థం చేసుకుని వాళ్ళను ధైర్యపరిచి వెన్ను తట్టాలి, కానీ కృంగదీయకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇతరుల కంటే మనం నీతిమంతులం అని ఫీల్ అవ్వకూడదు. ఇతరులను వెతకటంలో టైం కేటాయించకూడదు. వాళ్ళని వీళ్ళని వెతకమని చెప్పాల, నీకు నాకు పని. మనల్ని మనం వెతుక్కోమని చెప్పాడు. ఆ వెతికి దిద్దుకున్న వాణ్ణి నా కట్టడలను వివరించే నా దాసుడు అన్నాడు. అలా దిద్దుబాటుకు ఒప్పుకోకుండా తనను తను ఎదుటి వాళ్ళకి నేర్పడానికి బయలుదేరితే భక్తిహీనుడు అన్నాడు. 50వ కీర్తన 16వ వచనం. అయిపోయింది. మీకోసం కలిపి ఒక్కటే ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పకుండా మీకు జవాబిస్తాడని నమ్మండి. డౌట్స్ పెట్టుకోవద్దు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. ఈ శుక్రవారం వేళ కొన్ని విలువైన విషయాలు మాకు నేర్పించావు తండ్రి. యోనా జీవితంలోంచి కొన్ని పాఠాలు, భక్తుడు చేసినటువంటి ప్రార్థనలు, 130వ కీర్తనలోంచి ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నువ్వు మా ఎడల వాత్సల్యం చూపిస్తావు. నీ దగ్గర మాకు నిరంతరం క్షమాపణ దొరుకుతుంది. నీ కృప మాకు ఎప్పుడో అప్పుడప్పుడు కాదు, నిరంతరం ఉన్నది. నీ కృప నిరంతరం ఉండును ప్రభా. ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన అనుభవాలను మమ్మల్ని మేము కనిపెట్టుకొని తిరిగి శక్తి పొందుకున్నట్లు జాగ్రత్త పడమని హెచ్చరించావు. ఈరోజు ఉపవాస ప్రార్థన మంచిగా దోహదపడుతుంది నాయన అని చెప్పావు తండ్రి. చాలా పాఠాలు నేర్పావు నాయన. ఖచ్చితంగా నేను సరి చేసుకుంటాను, మేము సరి చేసుకుంటాం. తిరిగి పునరుద్ధరించబడతాం. నీ పాదాల దగ్గరికి వస్తున్నాం, నీకు అందుబాటులోకి వస్తున్నాం. దేవా, మమ్మల్ని బలపరచు. మా ఆత్మలను బలపరచమని అడుగుతున్నాం దేవా. మా ఆత్మలను బలపరచు, మా ఆత్మలను ఉజ్జీవింపచేయి, మా ఆత్మలను మండించు నాయన. మా శరీరాలు విపరీతమైపోతున్నాయి, వాటి చర్యలు విపరీతమైపోతున్నాయి నా ప్రభా. దేహం బరువు పెరిగే కొద్దీ దాని ఆత్మీయ విలువలు కూడా డౌన్ అయిపోతున్నాయి ప్రభువా. దేహం నియంత్రించబడాలి, కట్టడి చేయబడాలి, కంట్రోల్ కావాలి. భక్తి జీవిత సాధనకు మరొక్కసారి మళ్ళా నడుం కట్టుచుండగా మమ్మల్ని బలపరచు. అడ్డగింప చూసే దుష్టాత్మలను, దురాత్మల, అంధకార శక్తుల ప్రభావము, శరీరేచ్ఛలను నా ప్రభ యేసు నామములో బంధించు. ఆత్మబలాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని, ఆశా నిగ్రహాన్ని ఇవ్వు, ఇంద్రియ నిగ్రహాన్ని ఇవ్వు ప్రభా. సమస్త విషయాల్లో జయ జీవితము పొందినట్లు మాకు సహాయము చేయి. నీ చిత్త ప్రకారం బ్రతకాలి, నీ సంకల్పం నెరవేర్చాలి, నిన్ను సంతోషపెట్టాలి, నీ రాజ్యము విస్తరించాలి, నీ నామం మహిమపరచబడాలి, అది చూడాలి. అన్యజనులు రక్షింపబడాలి, సువార్త వ్యాప్తి జరగాలి, ఆత్మీయులు బలాభివృద్ధి పొందాలి. ఆత్మీయతలో దిగజారిపోయి, లోకాశల్లో పడిపోయి, శరీరాశలో పడిపోయి, నేత్రాశలో పడిపోయి, సెల్ ఫోన్స్ బానిసలు అయిపోయి, ఓ తండ్రి, చాలా మంది భక్తి సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అన్న భేదం లేకుండా అందరూ భక్తి జీవితంలో దిగజారిపోయిన స్థితిలో అనేక మంది కనిపిస్తా ఉన్నారు. అందరి యొక్క ఆత్మీయ స్థితిని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము పూనుకున్న ఈ కార్యం సఫలపరచండి. ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఎన్ని సమస్యలతో ఇక్కడికి వచ్చారు ఈ శుక్రవారం ఉపవాస వేళ. మీ బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలు అందరినీ కూడా దర్శించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి బలహీనత యేసు నామములో వారిని వదిలిపోవునుగా. వారి కుటుంబాల్లో మార్పు లేని వ్యక్తులు నీ దర్శనం పొంది వారు కూడా రక్షణలోనికి వచ్చుదురుగాక యేసు నామములో. నిందల పాలైన బిడ్డలకు
నిందకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు నాయన నీకు వందనాలు. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల దయచేయండి. రోగాలకు నాయన బారిన పడి పీడించబడుతున్న వారికి స్వస్థత దయచేయండి. కుటుంబంలో కలతలతో అసమాధానంతో ఉన్న కుటుంబాల్లో యేసు నామములో సమాధానం వచ్చునుగాక. వ్యాపారం చేసేవాళ్ళు కానీ, పొలం పని చేసుకునే వాళ్ళు కానీ, డైలీ కూలి చేసేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు కానీ, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో అవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవును గాక. బిడ్డలకు నీ సమాధానము దయచేయండి. సమృద్ధిగా మేలు కలిగించండి ప్రభు. ఉపాధి ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నం ఎవరున్నారో అది సఫలం అవ్వాలి, వారికి జాబ్స్ రావాలి ప్రభు యేసు నామములో. చదువుకుంటున్న బిడ్డలు కూడా తోడై ఉండి జయం అనుగ్రహించు, వారి చదువులో ఆధిక్యత ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. సేవ చేస్తున్న సేవకులను కూడా ఉజ్జీవింపచేయండి, వారిని మండించండి ప్రభు నీ కొరకు. తమ ప్రవర్తనని, తమ ఆత్మీయ స్థితిని తాము గుర్తుపట్టి ఎదుటి వాళ్ళను విమర్శించడం, ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయడం, ఎదుటి వాళ్ళ రంధ్రాన్వేషణ కాదు, కానీ సేవకులైన, విశ్వాసైన, పరిచయం ఎవరైనా సరే తమను తామేంటో చూసుకొని, తమను తాము చక్కదిద్దుకొని, దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్లే సాధకం చేసుకుని నీ ఎదుట నిర్దోషులే, నిందారహితులే నిలిచినట్లు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇంత కష్టపడి మాట్లాడినటువంటి సంగతులన్నీ కూడా నీ బిడ్డల హృదయంలో, నా హృదయంలో నాటండి. దుష్టుడు వీటిని ఎత్తుకొని పోకుండా వాటిని నీ బిడ్డల హృదయంలో, నా హృదయంలో స్థిరపరచండి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా యేసు నామములో స్వస్థత కార్యములు జరుగునుగాక. నీ బిడ్డలు నా ప్రభా ఎవరికైతే ఆ నూనె రాసి ప్రార్థిస్తారో వారు స్వస్థత పొందాలి, ఆరోగ్యం పొందాలి, బలహీనతలోంచి విడుదల పొందాలి. కృపతో జ్ఞాపకం చేసుకో. వారి చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, వారి ఇంటనున్న వృద్ధులు, వారి యవనులు బిడ్డలు అందరినీ చేతులకు అప్పగిస్తారు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారు, ఎన్ని కలతలు, ఎన్ని సమస్యలు వారు చెప్తున్నారు, అవన్నీ కూడా యేసు నామములో కొట్టివేయబడునుగా. పడకల మీద పరుండి రోగులుగా ఉన్న వారు యేసు నామములో లేచుదురుగాక. కృప చూపు. పరిచర్యలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నిట తోడై ఉండి సహాయము చేయ. మందిరం నాయన నిర్మాణ విషయంలో నా ప్రభు జరుగుతున్న పనులు తోడై ఉండి, పనిచేసే బిడ్డలు నీ హస్తం ఉంచు, నాయన తోడు ఉంచు. ఇంకా ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అవన్నీ కూడా సఫలం కావాలి ప్రభు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ యేసు నామములో వర్ధిల్లును గాక. అవన్నీ లెక్కకు విస్తరించును గాక. ఓ అనేక ప్రాంతాలకు వ్యాపించును గాక. ఓ అన్ని జనుల మధ్యలో విస్తరించును గాక. మాకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మతోన్మాద శక్తులు, క్రైస్తవ్యంలోనే ఉంటున్నటువంటి దుర్బోధక సమూహము, ఈ సమస్తాన్ని కూడా నీ వశంలోకి తీసుకొని నీవు కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నావు నాయన. మమ్మల్ని ప్రత్యక్షంగా నవ్వుతూ పలకరిస్తూ పరోక్షంగా ద్వేషం పెట్టుకొని మమ్మల్ని నెగిటివ్గా ఆలోచన చేసినటువంటి వారిని కూడా దర్శించి వారి పొరపాట్లు వారికి తెలిసి వారు సరి చేసుకునేటట్టు వారితో మాట్లాడండి. ఇతరుల ఎడల మేము అట్టి స్థితిలో ఉంటే మాకు కూడా అలాంటి నడత దూరం చేయండి. కపటపు నడత దూరం చేయండి. యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి. మా అందరినీ కూడా నీ చేతులకి అప్పగించు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలు అందరినీ నీ హస్తాలకు అప్పగిస్తాం. మా ప్రార్థనలు, ముందు చేసిన ప్రార్థనలు, ఇప్పుడు చేసిన ప్రార్థనలు విన్నావని నమ్మి మనసారా నీకు స్తుతి చెల్లిస్తాం. యేసు నామములో పొందామని నిన్ను మహిమపరుస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు, వాడి సమూహం క్రియలకు అనంత నాశనం కలుగును గాక. తండ్రి దేవుని కార్యములకు నిరంతరము జయము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.